అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది తను కదా, తను ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్, బై, థ్యాంక్ యూ, బై. అండ్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు తను ఫస్ట్ ఎయిడ్గా. నాకు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, సారీ డార్లింగ్ బోర్ కొట్టేస్తుంటే ఏమనుకోవద్దు, వాడితో మాట్లాడకపోతే నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ లేడు. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నారే. సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటప్పుడు విశాల్ వచ్చాడు, ఐ థింక్ ముంబై నుంచి. ఫస్ట్ టైం తన గురించి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా, అంటే ఒక వే నేర్చుకున్నా. సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ విశాల్. అండ్ ఈ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో. అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తనకు ఒక వర్కప్ చెప్పామో అంటే మనం మర్చిపోవచ్చు, అది కంపల్సరీ జరుగుద్ది, డెఫినెట్గా జరుగుద్ది ఒక విషయం చెప్పామో అంటే. బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు. థ్యాంక్ యూ విశాల్, లవ్ యూ. తను ఇప్పుడు లేడు, ముంబైలో ఉన్నాడు. రమేష్ గారు ఎక్కడ? రమేష్ గారు లేరా? రమేష్ గారు దాక్కుని ఉంటారు. రమేష్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, దాన్ని పారిపోయి ఉంటారు, నాలుగే సిగ్గు ఆయనకి. సో అంటే వెరీ ఇంపార్టెంట్. వేమ వచ్చాడా? రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారు చెప్తాను, నేను ఆయనకి చెప్తారు. హీ జడ్జెస్ వెరీ వెల్. నాతో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నారు, 20 years నుంచి నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను, ఫస్ట్ హాఫ్ అయిందని తనకే చూపిస్తాను, ఒక రీల్ అయిందని తనకు చూపిస్తాను. అండ్ తను ఎయిటింగ్లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ మధు, అరే మధు ఎక్కడరా? చంపేస్తానరా నేను రాకపోతే. అయ్యి వాటర్ ఇవ్వండి, కొంచెం మధు గురించి మాట్లాడే, వాటర్ తాగాలి. మధు, అరే కొడతానరా నువ్వు, వెళ్ళిపోయాడా? అలా పరిగెడుతున్నాడు, పారిపోయాడు అనుకుంటా. ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు. నేను మానిటర్ ముందుంటాను, మానిటర్ వెనకాల ఉంటాడు. అంటే మీరు నిజంగా చెప్తున్నా, అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో, తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు, చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసి ఉంటాడు. నవీన్ కూడా తను చేసే సీన్ని యాసిస్ ఉంచేసి ఉంటాడు. అఫ్కోర్స్ అంటే అంత టాలెంటెడ్. ఏదైనా ఇది పండుద్ది సార్, రప్ప అదిరిపోద్ది సార్ అంటాడు అనుకో, అది అదిరిపోద్ది. తగ్గేదే లేదు అంటే అదిరిపోద్ది. పార్టీ మీద పుష్ప అందరూ అనుకుంటారు సార్ అంటే తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్. సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక షార్ట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు, నాకు కంటిన్యూస్గా నిరంతరం, చిన్నపిల్లడైనా సరే నిరంతరం నన్ను గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లేపడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది, పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా. వాళ్ళు లేపడం అంటే సగం సినిమా వాడు డైరెక్ట్ చేస్తున్నాడు డెఫినెట్గా నాతో పాటు. అంత ఇద్దరం ఇట్స్ లైక్ సో నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు, వెంటనే తెలిసిపోతుంది తనకి. ఇది కావాలి అనుకుంటే కన్నా వెంటనే తెలిసిపోతుంది తనకి. సార్ అంటే ఇదే కదా మీరు అడిగేదని వెంటనే చెప్పేస్తాడు నాకు. అండ్ మధు బికాస్ అండ్ నవీన్ టీం చెప్పిన టెక్నీషియన్ వచ్చిన నవీన్ గురించి చెప్పాలి. ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతులు పట్టి ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో, స్క్రిప్ట్ రైటింగ్ కూడా అంతే ఉంది. అంటే మొత్తం మన రాసిన స్క్రిప్ట్ని 8 roomలో ఎడిట్ చేస్తాడు, ఇది అక్కర్లేదు అని. సో ఈజ్ లైక్ ఆ విధంగా డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, ఏదైనా ఒక సినిమా, ఒక యావరేజ్ సినిమా వచ్చిన, ఒక సినిమా వచ్చింది కానీ తన చేతిలో వస్తే కనుక అది సూపర్ హిట్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. అండ్ అందుకని ఇప్పుడు తను నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు ఎడిటర్గా. థ్యాంక్ యూ నవీన్. అండ్ ఆల్ టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే, ప్రకాష్ మాస్టర్ ఫిల్మింగ్ కో డైరెక్టర్. సెట్లో నేను యాక్షన్ కట్ ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు తన నోటి నుంచి వచ్చింది. మొత్తం సెట్లు అరేంజ్ చేసి, షార్ట్ అరేంజ్ చేసి, ప్రతి షార్ట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు. ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను. ప్రకాష్ ఈజ్ వెరీ కీ. అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్, ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్లో చిన్న పోర్షన్స్ అన్నీ ప్రకాష్ చేస్తుంటాడు. అంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి హ్యాండ్ దొరికింది. అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉండాలి నేను సాఫీగా సినిమా డైరెక్షన్ చేసుకోగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భంలో చెప్తాను. ప్రేమ్, థ్యాంక్ యూ ప్రేమ్, బికాజ్ నువ్వు కంటిన్యూస్గా నాతోనే ఉన్నావు. ఈవెన్ ప్రతి సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నీకేదైనా థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లా, నువ్వేం ఫీల్ అవ్వదు, తమ్ముళ్ళలాగా ప్రతి దగ్గర నడిపించావు నన్ను. థ్యాంక్ యూ ప్రేమ్. అండ్ లవ్ యూ ఆల్.
మా అమ్మ చెప్పేది, నేను లాస్ట్కి ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్పాలి. ఒకటి, నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది, కాకినాడ వెళ్తుంటే భయపడింది, కాకినాడలో కాలేజీలో జాయిన్ వెళ్తే భయపడింది. నేను చెన్నై వెళ్తున్నా భయపడి, నువ్వు చెన్నై వెళ్తావు బాబు, అక్కడ ఎందుకు రా, ఇక్కడే ఉంది కదా జాబ్ చేసుకోవచ్చు అనేది. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు, అది 500 కోర్సా 600 కోర్సా ఇప్పుడు క్రాస్ అయింది అనేది. సో అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా చెప్పేది, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 డేస్ నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ అనేవాడు సెన్సిటివ్గా ఉంటాడు. ఎందుకు లేను అంటే, 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా, బన్నీ గారైనా, ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం, ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నాకు చాలామంది ఫోన్ చేశారు, ప్రెస్లో అన్వర్ అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.